నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కేసీఆర్ హయాంలో 70% పనులు పూర్తయి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి నేడు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మాజీ మంత్రి వేములతో పాటు బాల్కొండ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, మీరు అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రతినిత్యం ఎక్కడో చోట స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ వాడలేక మధ్యలెదరు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్ తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో బాల్కొండ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి ప్రగతి సాధించింది. ఈ నేపథ్యంలో ప్రజా భవనాలు, అటు హాస్పిటల్, ప్రజా దవాఖానా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ ప్రధానంగా బెంగల్ మండల కేంద్రంలో ఉంటాయి. ఈ దాదాపుగా 70 నుంచి 70% పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారింది, ఎన్నికల కోడ్ వచ్చింది. నిధులు ఉన్న కోడ్ కారణంగా అప్పటి ప్రభుత్వం ప్రారంభోత్సవం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజాభవనాలు, ప్రజల కోసం ఉపయోగపడే నిత్యావసర రాకపోకలకు ఉపయోగపడే ఆర్టీసీ బస్టాండ్, ప్రజల అవసరాలు వైద్యం చేసుకోవడానికి ఉపయోగపడే దవాఖానా, ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇవి 3 ప్రధానమైనవి బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఇప్పటి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో పురుడు పోసుకున్నటువంటి ఇవి ప్రజా భవనాలు, ప్రజలకు అంకితం చేసే భవనాలు. ఈ నేపథ్యంలో వల్ల ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ప్రజలకు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రక్రియ, ముఖ్యంగా ఈ మార్కెట్లన్నీ ఓపెన్ చేస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇప్పటి వస్తుందనే ఒక అక్కసుతో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంలో ఇవాళ తక్షణమే ఏవైతే పెండింగ్ లో ఉన్న 75% పూర్తయినటువంటి ఈ 3 భవనాలను తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఇవాళ ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున భీమ్గల్ మండల కేంద్రంలో నిరాహార దీక్షకు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందా, మరి ఎప్పటిలోగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుందా, లేకపోతే ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు అంకితం చేస్తుందా అనే అంశంపైన క్లారిటీ ఇవ్వకుండా వల్ల నిరంకుశ వైఖరిగా ధర్నాలు చేస్తాము అని సామూహికంగా నిరాహార దీక్షలు చేస్తానని చెప్పినటువంటి ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నాయకులను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఇది ప్రజాభవనాలు, రాజకీయాలుంటే రాజకీయంగా రండి, కాకపోతే ప్రజల కోసం అవసరం పడే ఈ అనుచితం ప్రజల కోసం అందుబాటులో ఉండాల్సినటువంటి వీటిపైన అక్కసు ఎందుకు, ఏదైనా కోపం ఉంటే రాజకీయ పరంగా మాపై తీర్చుకొని తప్ప ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని అప్పటి ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ సంబంధించి మహేష్ లో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నిధులు మంజూరు చేస్తాం, అతి త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో పాటు ఈ 3 భవనాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ఎలక్షన్ లో వారు అనుకున్నట్టుగానే ఆ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుని నిధులు మంజూరు చేయలేదు. ఇవాళ ప్రజా ప్రతినిధులుగా ఉండి పెద్ద నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ తన సొంత నియోజకవర్గం చెప్పుకునే నియోజకవర్గంలో అతిగతి లేకపోతే పరిస్థితి ఏందని ఇవాళ బాల్కొండ నియోజకవర్గంతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో తక్షణమే నిధులు మంజూరు చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి దవాఖానాతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్లకు తక్షణమే నిధులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తనను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన తను అనుకున్నట్టుగా నిరాహార దీక్ష కొనసాగుతుంది, ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు ప్రజల కోసం తాను
పోరాటం తప్పదు. ఈ ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాల దగ్గరలో చేరువలో ఉంది. కనీసం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తుందని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ నల్గొండ నియోజకవర్గంలో పోలీస్ పహారాలతో ఉన్నది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వేల్పూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి నివాసం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. పోలీసులు మోహరించడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ప్రశాంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఏది ఏమైనప్పటికీ తాను నమ్మినటువంటి ప్రజలను, నమ్మినటువంటి ప్రజల కోసం తాను ఏమైనా చేస్తాను, ఖచ్చితంగా నిధులు మంజూరు చేయక తప్పదు. ప్రభుత్వం దిగి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తన నివాసంలో నిరాహార దీక్ష కొనసాగుతుందని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. నేను ఇవాళ నిరాదీక్షకు వెళ్ళాలని స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టినారు. నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. నేను చాలా అహింసా మార్గంలో, నేను రాస్తారోక చేస్తాను లేదు, ధర్నా చేస్తాను లేదు, నా ఇచ్చి నేను శిక్ష వేసుకొని ఒకరోజు నేను నిరాదీక్షలో కూర్చుంటా, అహింసా మార్గంలో కూర్చుంటానంటే ఈ ప్రభుత్వం నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల సమస్యలు తీర్చమని చెప్పి నేను దీక్ష చేస్తాను తప్పిస్తే నా కోసం కాదు. ఆ హాస్పిటల్ పని పూర్తి చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయమని, బస్ డిపో తెరిపియమని, సీసీ రోడ్లు పూర్తి చేయమని, భీమగల్ ప్రజల సమస్యలు, బాల్కొండ నియోజకవర్గ సమస్యలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్పిస్తే వేరేది కాదు. భీమగల్ పట్టణ యువత, కుల సంఘాలు, అట్లనే వీడీసీ సభ్యులు, అట్లనే భీమగల్ మండలంలో ఉన్నటువంటి యువత, అన్ని వర్గాల వారు ప్రజలు నా ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.